ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాట ఇస్తే గొంతు కోసుకుంటాను కాని మాట తప్పను అని గతంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేసీఆర్ మాయమాటలు చెప్పి తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి కొత్త ఆశలు రేపారని, ఆ హామీలు అమలు కాలేదని తెలిపారు. అదేవిధంగా తమ యూనియన్ వ్యవస్థను బలహీనపరిచి ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి తొలగించడంతో అనేక మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యేలా చేసి మాజీ సీఎం కేసీఆర్ తన గొంతు కోసుకోలేదు కాని ఆర్టీసీ కార్మికుల గొంతు కోసినట్టే పరిస్థితులు సృష్టించారు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకున్నామని వారు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, నాయకులను కోరారు. మేము పోయింది కాదు. ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని మమ్మల్ని మళ్ళారెట్ట పట్టుకొని వచ్చి బస్సులు ఎక్కించే బాధ్యత మీదే అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలంలో ఆర్టీసీ కార్మికులు కూడా ఐక్యంగా ఉండాలా. బస్సులు 1-2 నడవచ్చు, 10-20 కూడా నడవచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల మద్దతు మౌనంగా మనకు ఉన్నది కాబట్టి మన పోరాటం కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ ఈ అవకాశాన్ని ఇప్పుడు రాష్ట్ర జేఏసీ మెంబర్ జైల్ గౌడ్ గారిని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రి గారికి ఒకటే విధానపరమైన, ప్రధానపరమైన ఏవైతే అంశాలు ఉన్నాయో అవి అతి తొందరలో, అంటే 24 గంటల లోపల మాకు పరిష్కరించి అందిస్తే మేము మా సమ్మెని ఏ క్షణమైతే విరమిస్తాం ఆ క్షణం నుంచి డ్యూటీలకు హాజరవుతామని చెప్తున్నాము. అర్ధరాత్రి విరమిస్తే అర్ధరాత్రి కూడా మా కార్మికులు డ్యూటీలలో చేయడానికి రెడీగా ఉన్నాం. ఇదే మా మా డిమాండ్స్. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం మొదటిది. రెండవది మా యూనియన్లను పునరుద్ధరించాలి. మూడవది మా బేస్కెల్ ఇవ్వాలి. మీ గవర్నమెంట్ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో 100% సక్సెస్ అయినాం సార్. మా సోదరి మనులు మహాలక్ష్మిలు ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళను మేము ఎంతో జాగ్రత్తగా కింద పడకుండా బస్సులో వాళ్ళ ప్రయాణాన్ని క్షేమంగా గమ్యానికి చేర్చడంలో మేము 100% సఫలీకృతమైనాము. మా కష్టాన్ని మీరు గుర్తించి, మా బాధను మీరు గుర్తించి, మేము అడిగిన కోరికలను నెరవేర్చి మా జేఏసీ నుంచి తొందరగా చర్చలు జరిపించి ఈ సమయంలో తొందరగా వినియోగం చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము సీఎం గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు సాయంత్రం జరిగే చర్చలలో మాత్రము గ్యారెంటీగా మా ఆర్టీసీ దృష్టిలో పెట్టుకొని అన్ని కరెక్ట్గా అన్ని డిమాండ్లని తీర్చాలని కోరుతున్నాము. మేము ఎంతో ఓపికతో మర్యాద ఇచ్చి మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చినాము. 2 రోజులై ఎంతో మర్యాద మాట్లాడుతున్నాము. మేము ప్రశ్నించడం మొదలు పెడితే మీకు జవాబు చెప్పడానికి కూడా సాధ్యం కాదు. అన్ని సమస్యలు ఉన్నవి. అందుకోసమే సామరస్యంగా మంచి మర్యాదతో మేము అడుగుతున్నాము. సమస్యలని క్లియర్ చేయాలి, పరిష్కరించాలి. మేము 45 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చి అడుగుతున్నాము. మళ్ళీ ఇప్పుడు మీరు కమిటీకి ఇంటి అనేది మళ్ళీ దినాలు అడుగుతున్నారు కానీ అది సమస్య కాదు. కాబట్టి మాకు జరిగే దాంట్లో చర్చలు జరిపి తొందరగా రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. లేదు అంటే ఇంకా రోజుకు ఉద్యమం చేస్తాము. సమ్మెను అది ఊహించని స్థాయికి పోతుందని హెచ్చరిస్తున్నాము.
మాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము. మేము 45 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చినాం. 45 రోజులకే ప్రభుత్వం దిగి రాలేదు, మాకు స్పందన ఇవ్వలేదు. మేము అడిగిన 32 అంశాలైనా మాకు 12 అంశాలు ఇచ్చినా ఈరోజు మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము సమ్మెలో పాల్గొనడానికి ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే మరి ఎవరు చేయని కష్టం మేము ఆర్టిస్టులు చేస్తున్నాం. ఆర్టిస్టుల వర్కర్లు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ సూపర్వైజర్లు అయిన సరే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అది ముఖ్యమంత్రి మరి ఎందుకు గ్రహిస్తలేడు? ముఖ్యమంత్రికి ఎందుకు మామిన కక్ష? ఆయన గెలిపించడానికి మేము ఎంతో సాయశక్తిలో ప్రయత్నం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ప్రభుత్వం నిల్లం చేస్తామని ఆయననే మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఆయన గట్టిగా నిలిచి అడుగుతున్నాము. ఈరోజు ప్రభుత్వం ఆయన ఉన్నందుకు సమావేశంలో చర్చించి కార్మికులకు ఆశాభావంగా కల్పిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. 45 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మీరు ఆలోచించాలి, కమిటీ పేరు మీద కాలయాపన చేయకండి. కమిటీలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ పక్షాన లేకుంటాయి. ప్రభుత్వమే దిగి రావాలి, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే అంతిమ నిర్ణయాలు తీసుకొని కార్మిక పక్షాన ఉండాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని ఇలాగనే కొనసాగిస్తే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.